హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజైతే మనం సుక్కీలండి, అంటే దీన్ని పూర్ణాలని కూడా అంటారు. అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇవి అందరూ చేస్తారండి, అందరికీ తెలుసు. కానీ నేను ఎట్లా చేస్తున్నానో ఒక్కసారి చూడండి, నచ్చితే ట్రై చేయండి. ఇట్లా మన పచ్చని పప్పు 1 గంట 2 గంటల ముందుగా నానబెట్టుకొని కడిగి నానబెట్టుకోవాలండి. తర్వాత దానిని తీసి కుక్కర్లో వేసేసి ఒక 3-4 విజిల్లు పెట్టుకున్నామంటే సరిపోతుందండి. పప్పు అయితే మెత్తగా ఉడికిపోతుంది. మనం స్టవ్ పైన ఇట్లా పచ్చని పప్పు కుక్కర్లో వేసి పెట్టేసి మనం ఇది పూర్ణాలకి మనం పిండి అనమాట. ఇది సుక్కీలకి మినపప్పు బియ్యం అండి. మినపప్పు అంటే మనం 1 భాగం మినపప్పు వేసుకుంటే 1/4 భాగం అంటే 30 కప్పు మినపప్పు, కొంచెం బియ్యం. అంటే దీనికి ఎక్కువ బియ్యం పిండి అయితే ఎక్కువ వాడనండి, కొంచెం వేసుకుంటాము. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే 1/4 కేజీ మినపప్పు అనుకోండి, 100 గ్రాములు బియ్యం వేసుకున్నారంటే సరిపోతుంది. కొంచెం సాల్టు, కొంచెం బెల్లం అండి. ఇది పిండి అంతా రెడీ అయిపోయి కూడా వేసుకోవచ్చు. నేను ఏంటంటే మిక్సీలోనే వేసేస్తున్నాను. పిండి మనం మిక్సీ గ్రైండ్ చేసుకున్నా కన్నా ఆ కొంచెం బెల్లం, కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. చూడండి, పచ్చని పప్పు అయితే మనకి 3 విజిల్లు వచ్చేదాకా పెట్టుకుంటే సరిపోతుందండి. కావాలంటే ఇంకొక విజిల్ ఎక్స్ట్రానే పెట్టుకోండి, మెత్తగానే అయిపోతుంది. మనం ఎక్కువగా మిక్సీ కూడా వేసేస్తున్నాం. అట్లయితే నేనైతే ఇట్లా 3 విజిల్లు పెట్టుకొని మిక్సీకి వేసుకోవడం అలవాటు అండి. బాగుంటుంది కొంచెం మెత్తగా. ఏదైతే పిండి అయితే ఈ విధంగా వేసుకోవాలన్నమాట. మనం గట్టిగా వేసుకోవాలి. మరీ దోశ పిండిలా కాదు, మరి వడపిండిలా కాదండి. కొంచెం ఇట్లా దీంట్లో మనం కొంచెం బెల్లం ముక్క వేసాము, కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇంక దీంట్లో ఏం వేయక్కర్లేదనమాట. ఇది ఇట్లానే ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకుందాం. చాలా ఈజీగా ఎంతో రుచిగా అయిపోతుందండి మనకైతే. మేము మా అత్త వాళ్ళ సైడ్ అంటే నెల్లూరు అండి. ఖచ్చితంగా ఇట్లా సుక్కీలు అంటేనే అర్థం అవుద్ది అనమాట. పూర్ణాలు అంటే అస్సలు అర్థం కాదు. మా అమ్మ వాళ్ళది విజయవాడ, వాళ్ళ సైడు పూర్ణము, బూరెలు అట్లా అంటారనమాట. ఇట్లా ఈ విధంగా పప్పును బాగా మెత్తగా ఉడకబెట్టేసుకొని ఇది కొంచెం చల్లారాక కొంచెం మిక్సీలో వేసుకొని కొంచెం బెల్లం దీనికి సరిపడా చూడండి. ఇప్పుడు మనం 1 కప్పు బెల్లం వేసుకొని కొంచెం వేలక్కాయలు అయినా నేను వేలక్కాయల పొడి చేసి ఇంట్లోనే పెట్టుకుంటానండి రెడీగా, అందుకని ఆ పొడి వేసేస్తాను. వేలక్కాయలైనా వేసేసి మిక్సీకి వేసుకోవచ్చు. ఇట్లాగన్నా చేసుకోవచ్చండి. లేదంటే మనం ఆ పప్పు ఉడికింది కదా, ఆ పప్పులోనే బెల్లం వేసి కొంచెం సేపు స్టవ్ మీద పెట్టి బాగా గంటతో తిప్పామంటే ఇంకా మెత్తగా అయిపోతుంది అనమాట. ఆ విధంగానే చేసుకోవచ్చు, ఇట్లైనా చేసుకోవచ్చు అనమాట. సుక్కీలు ఇట్లాగా మనం పిండినంత దాంట్లో వేసుకొని ఈ విధంగా గట్టిగా ఉండేటట్టు వేసుకోవాలండి. కొంచెం కూడా లూజ్ అవ్వకూడదు. అస్సలు లూజ్ అయిందంటే మనకి ఏంగానే పిండి అంతా కడాయిలోకి వచ్చేసి అసలు లోపల ఏం ఉండదు అనమాట. ఆ విధంగా చేసుకొని కొంచెం చల్లారాక ఉండలుగా చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక బాండ్లో పెట్టుకొని మనం కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ అంతా వీటెక్కేలోపు మనం రౌండ్గా ఈ పచ్చిశనగపప్పు, బెల్లము, ఈ పూర్ణం ఉంది కదండి, దాన్ని అయితే ఇట్లాగా రౌండ్గా మనకి ఎంత సైజు కావాలో అంత సైజు ఇట్లా రౌండ్గా ఉండల్లా చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పిండిలో కొంచెంగా ఇట్లా రౌండ్గా తిప్పుకుంటూ వేసుకోవడమేనండి. అంతేనండి. ఈ విధంగా వేసేసుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నామంటే పూర్ణం తింటుంటే సూపర్గా నోటికి ఎంతో రుచిగా ఉంటుందండి. కొంచెం అయితే మీరు పచ్చిశనగపప్పు, బెల్లం వేసినప్పుడు కొంచెం కలుపుకుంటాం కదండి, అది ఉండలుగా చేసేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకోండి. అది తీయటం కొంచెం మిస్ అయింది. 2-3 స్పూన్లు నెయ్యిగానే వేసుకున్నారంటే ఆ పూర్ణం పిండిలో చాలా బాగుంటుంది అనమాట. మనం లోపల తినేటప్పుడు ఆ నెయ్యి ఆ పప్పుకి సూపర్ ఉంటుంది అనమాట. 2-3 స్పూన్లు వేసుకోండి మీరు, చాలా బాగుంటుంది. ఇట్లా అంతా రౌండ్గా బాల్స్లా చేసేసుకొని ఆ పిండిలో ముంచి కొంచెంగా ఇట్లా వేసేసుకున్నామంటే మనం ఎంతో రుచికరమైన ఈ సుక్కీలు, పూర్ణాలు, బూరెలు ఏదన్నా అనొచ్చు అనమాట. తినేసేయచ్చు. చాలా ఈజీగా అయిపోతుందండి. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. ఇంతేనండి, ఇంతకన్నా మనం దీనికి ఏం శ్రమ పడక్కర్లేదు. ఈ విధంగా చేసుకున్నామంటే అందరూ ఇష్టంగానే తింటారనమాట. మనం ఏ పూజ చేసుకున్నా, ఏ ఫంక్షన్ చేసుకున్నా కూడా, మనకి ఏ పండగ అయినా సరే ముఖ్యంగా ఇది చేసుకుంటాం కదండి, చాలా బాగుంటాయి. ఇట్లా చేసుకోండి. మీరు పచ్చిశనగపప్పే కాదండి, చాలామంది పచ్చిశనగపప్పు ఒకవేళ తినలేకపోతున్నామంటే పెసలు తెచ్చుకోండి.
పెసలు ఇదే విధంగా నానబెట్టుకొని ఇట్లానే ఉడకబెట్టుకొని సేమ్ ఇంతేనండి. కాకపోతే పచ్చి శనగపప్పు ప్లేస్లో పెసలు ఉంటాయి అన్నమాట. అవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. పెసర బూరెలు, పెసర సుక్కీలు అంటారు. అవి చాలా బాగుంటాయండి. పూర్ణాలు పెసరవి ఇంతకన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. కానీ వీళ్ళకి ఇట్లా అలవాటు అయిపోయింది. మా ఇంట్లో ఇది తింటామని మనం ఎక్కువగా ఈ విధంగానే చేస్తామండి. పెసలతో చాలా తక్కువ మంది చేస్తారు. చేస్తే చాలా బాగుంటుంది అట్లా కూడా. అది కూడా అట్లానేనండి. ఒక 2 గంటలు నానబెట్టుకొని ఇట్లానే ఉడకబెట్టి బెల్లం యాలకి కలిపి మిక్సీకి వేసేసుకొని ఈ విధంగానే గట్టిగానే మిక్సీకి వేసుకొని ఇట్లా వేసేసుకోవడం అండి. పెసర పూర్ణాలు అనమాట. అవి కూడా చాలా బాగుంటాయి. కావాలంటే పచ్చి శనగపప్పుతో ఎవరైనా ఇష్టంగా తినలేని వాళ్ళు ఉంటే అదే తెచ్చుకోండి. అది చాలా మందికి అన్ని విధాలా మంచిదన్నమాట. పెసలు కూడా కొంతమందికి ఇవి కొంచెం పచ్చెనగపప్పు అంటే కొంచెం మందికి అరక్క అట్లాగా ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు పెసలతో చేసుకోండి. చూసారు కదండి, ఇంతేనండి. ఎంత ఈజీగా మనకైతే చిక్కీలు రెడీ అయిపోతున్నాయి. మీరు మటుకి మర్చిపోకుండా ఫస్ట్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అందించండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా మనమైతే చిక్కీలు రెడీ చేసేసుకున్నాం. ఇవి ఇట్లానే మనం మొత్తం పక్కకు తీసి పెట్టేసుకొని ఇంకా ఎంతో రుచికరమైన చిక్కీలు అయితే మనం టేస్ట్ చేసేసుకుందాం. మనం బెల్లంలో పిండిలో కొంచెం బెల్లం వేయటం వల్ల ఏంటంటే మనం తింటున్నప్పుడు పైన తినేది కూడా కొంచెం చప్పగా అనేది ఉండదండి. పైన కూడా అది టేస్ట్గా మనకు బాగుంటుంది అనమాట. ఈ విధంగా చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. ఒక్కటి కూడా మనకైతే ఇట్లా ఇరగడం అట్లా ఏం లేదు, అన్నీ బాగా వచ్చినాయి. వేడి వేడిగా చిక్కీలు అయితే నేను టేస్ట్ చేసేస్తున్నా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇట్లా మనం ఎక్కువ పెట్టుకుంటేనే లోపల పిండి బాగుంటుందండి. ఫుల్గా పెట్టుకొని ఇట్లా రౌండ్గా చక్కగా వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఎంత ఈజీగా చిక్కీలు అయితే రెడీ అయిపోయినాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.